హలో ఫుడీస్, మీలో ఎంతమందికి గుత్తి దొండకాయ కర్రీ అయితే ఇష్టమో కామెంట్ అయితే చేసండి. ముందైతే మిక్సీ జార్లో చిన్న ఉల్లిపాయ, ఇంకా టమాటా, అల్లం, వెల్లుల్లి, గసగసాలు, ఉప్పు, కారం అయితే చక్కగా కచ్చా పచ్చగా అయితే మిక్సీ అయితే పెట్టేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ దొండకాయలు అయితే కట్ చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి. చూసారా, ఇందులో స్టఫింగ్ ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా అన్ని స్టఫ్ అయితే చేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా బాగా ఎర్రగా అయితే వేపేయండి. మసాలా బాగా ఎర్రగా వేగిన తర్వాత అందులో మనం ఒకటి దొండకాయలు అయితే వేసేసుకొని ఒక్క 10 నిమిషాల పాటు అలా వదిలేసామంటే చక్కగా మగ్గిపోతాయండి. మూత తీసిన తర్వాత అందులోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు వేసుకొని కొంచెం వాటర్ కూడా పోసుకొని ఒక్క పావు గంట అయితే వదిలేసామంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది రైస్, రోటీ, చపాతీలోకి అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు. వీడియో నచ్చిందా? అయితే చిన్న లైక్ కొట్టి కొంచెం సబ్స్క్రైబ్ మరి.